దీనికి కొంచెం రైస్ కావాలండి. తర్వాత నల్ల నువ్వులు తెలుసు కదా, నల్ల నువ్వులు అవి కావాలి, అంతే సింపుల్. తర్వాత వాటర్ 1 2 3 ఐటమ్స్. ఓకేనా? మర్చిపోతారేమో, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇవి చాలండి. ఇవి ఏం చేస్తామంటే ఇందులోని మిక్స్ చేసేస్తాం. ఓకేనా? క్లియర్గా. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎన్ని ఇచ్చినా కూడా రైస్, ఈ నల్ల నువ్వులు అనేది వాళ్ళకి చాలా ప్రీతికరమైనదండి. మళ్ళీ కాయిన్ గోల్డ్ కూడా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ కాయిన్ పడిచ్చే అవసరం లేదండి. గోల్డ్ కూడా చిన్నది, ఇదేంటి లాకెటో ఏదో ఉంటుంది కదా, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే అలా పెట్టుకొని కూడా ఏంటి, ఈ 1 రూపీ కాయిన్ గోల్డ్ పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అని అంటే 1 కాయిన్ పెట్టేసి ఇది రైస్ అండ్ నల్ల నువ్వులు కూడా వేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే చేసుకున్నాడికి మనం బయటికి వెళ్ళిపోదాం యూనివర్స్లోకి. కమ్ కమ్ కమ్. బయటకైతే వచ్చేసామండి. సూపర్ నేచర్. నా ప్లాంట్స్, నా బుల్లి ప్లాంట్స్ చూసారు కదా, గ్రీన్గా ఉన్నాయి. చూసారు కదా. బ్లూ బాటిల్ నేను చెప్పాను కదా, ఎప్పుడు 1 అవర్ ఉంచి ఆ తర్వాతే నేను సోలార్ వాటర్ తాగుతానండి. సో అందుకని. ఇంకో విషయం తెలుసా, ఎవరికైనా ఇదేంటి శని భగవానుడు ఎలా అనిపించింది? అందరికీ చాలా రిలీఫ్గా ఉంది కదా. నాకు మీరు చెయ్యండి, ఖచ్చితంగా రిలీఫ్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అందరినీ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేస్తారండి. మన దగ్గరికి వస్తారు, వచ్చి చల్లగా ఉండమ్మా అని చెప్పి మనకు బ్లెస్ చేసి వాళ్ళు వెళ్తారు. సో ఏదన్నా నథింగ్ అవుట్ సైడ్, అంతా మనలోనే ఉంది. మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇదైతే తప్పకుండా చెయ్యండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటారు. ఏ కష్టం ఉన్నా బయట వాళ్ళు ఎవరికో చెప్పుకునే కన్నా హ్యాపీ పెద్దవాళ్ళు చెప్పుకుని